శాంసన్ టాలెంటెడ్ ప్లేయర్, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే నిలకడగా రాణించకపోవడమే సంజుకు సమస్యగా మారిందనే చర్చ నడుస్తోంది. నిజానికి 2024 టీ20 వరల్డ్ కప్ తరువాత భారత జట్టులో సంజు శాంసన్ కీలక ఆటగాడయ్యాడు. ఓపెనర్ గా తనదైన ముద్ర వేశాడు. అదే సమయంలో సవాళ్లను ఎదుర్కొన్నాడు. ఆసియా కప్ సమయంలో శుభ్మన్ గిల్ ఎంట్రీతో మిడిల్ ఆర్డర్ కు వెళ్లాల్సి వచ్చింది. అయితే గిల్ ఫెయిల్ అవ్వడంతో విమర్శలు పెరిగాయి. దీంతో సంజు శాంసన్ మళ్లీ ఓపెనర్ గా బరిలో దిగాడు. 2026 టీ20 వరల్డ్ కప్ నకు కొంతకాలం ముందు వరకు శాంసనే ఫస్ట్ చాయిస్ ఓపెనర్ గా ఉన్నాడు. కానీ అంచనాలు అందుకోలేక పరుగుల రేస్ లో వెనకబడిపోయాడు. అప్పుడే ఈశాన్ కిషన్ దూసుకొచ్చాడు. టీ20 వరల్డ్ కప్ లో అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ను ఈశాన్ కిషన్ ఓపెన్ చేశాడు. అయితే టీ20 వరల్డ్ కప్ లో ఆరంభంలో టీమిండియాకు ఓపెనింగ్ ట్రబుల్స్ తప్పలేదు. తొలి 4 మ్యాచ్ల్లో 3 మ్యాచ్ల్లో సంజు శాంసన్ కు అవకాశమే రాలేదు. ఆ తర్వాత ఓపెనర్ గా సంజు ఎంట్రీ ఇచ్చాడు. టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ ను స్ట్రాంగ్ గా మార్చేశాడు. వెస్టిండీస్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ పై బిగ్ ఇన్నింగ్స్ తో కొట్టిపడేశాడు. టీమిండియాను ఛాంపియన్ గా నిలబెట్టడంలో తనదైన ముద్ర వేశాడు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ గాను నిలిచాడు. అయితే టీ20 వరల్డ్ కప్ తరువాత జరిగిన మ్యాచ్ల్లో సంజు శాంసన్ ఫెయిల్ అయ్యాడు. ఐర్లాండ్ తో పాటు ఇంగ్లాండ్ తో సిరీస్ల్లోనూ ఆకట్టుకోలేకపోయాడు. జింబాబ్వేతో సిరీస్ నుంచి సెలెక్టర్లు పక్కన పెట్టారు. సంజు శాంసన్ మళ్లీ జట్టులోకి వస్తాడా లేదా అనే చర్చ జరుగుతోంది. ఓపెనర్ గా జట్టులోకి వచ్చిన వైభవ్ హిట్ అయితే శాంసన్ కు కష్టమనే టాక్ నడుస్తోంది. ఓపెనర్ గా కాకపోయినా మిడిల్ ఆర్డర్ లో ప్లేస్ కోసమైనా రేస్ లో ఉండాలంటే ఆసియా గేమ్స్ లో సంజు రాణించాలనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం శాంసన్ వయస్సు 31 సంవత్సరాలు. వచ్చే టీ20 వరల్డ్ కప్ లో అవకాశం దక్కించుకోవాలి అంటే నిలకడగా పరుగులు సాధించడమే కీలకమని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. అలాగైతేనే జట్టులో సెటిల్ అయ్యే అవకాశం ఉందంటున్నారు.